అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో పవర్ బిఐ జూన్ 2026 అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ముందుగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది పవర్ బిఐ జూన్ 2026 అప్డేట్స్ యొక్క బ్లాగు. ఈ బ్లాగ్ లింక్ అనేది మేము ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. దీన్ని చూడవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ కనుక స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కొన్ని కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏమేమి అవైలబిలిటీస్ ఉన్నాయో, కోపైలట్ ఏఐ, రిపోర్టింగు, మోడలింగు, డెవలపర్స్ ప్లస్ ఏఐ, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఇక్కడ నుంచి పవర్ బిఐ లేటెస్ట్ వర్షన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఈ బ్లాగు మేము మొత్తము చదివి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మనకి ఏదైతే హెల్ప్ అవుతాయో వాటి గురించి నేను డెమో ఇవ్వబోతున్నాను. మనము పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళదాము. ఇక్కడ మనం ఇప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్లో ఉన్నాము. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, అది మనం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న అప్డేటు. దానికి ఏం చేద్దామంటే, ఇక్కడి నుంచి నేను ఒక స్లైసర్ తీసుకొని ఈ స్లైసర్లో నా క్యాలెండర్ టేబుల్లో నుంచి డేట్ డ్రాగ్ చేశాను. ఓకేనా, డేట్ డ్రాగ్ చేశాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా కావాలి చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి ఫిల్టర్ అవుతున్నాయి. బట్ ఈ మంత్లో మనకు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, మీరు ఫార్మాట్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ స్లైసర్ సెట్టింగ్స్లో బిట్వీన్ వర్టికల్ లిస్ట్ టైల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆఫ్టర్ రిలేటివ్ టైం తర్వాత మనకు ఒక ఆప్షన్ ఉంది, ఏంటి, డేట్ పికర్ అనేది ఒకటి మనకు ఉంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇది సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ క్యాలెండర్ ఐకాన్ కింద చేంజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే, ఇది సెలెక్ట్ చేసుకొని, యాక్చువల్గా ఈ డేటా సెట్లో లాస్ట్ డేట్ వచ్చేసి 30, అందుకని 30 చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ నుంచి నాకు 22 వరకు చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ నేను ఆన్ హవర్ చేస్తుంటే హైలైట్ అవుతుంది. 22 వరకు సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ డిసెంబర్ 2009 నుంచి 22 అప్లై చేశాను. అప్లై చేస్తే చూడండి, దానికి తగ్గ మనకి అప్లై అయింది. అదేవిధంగా ఇక్కడ సెలెక్టెడ్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సెలెక్ట్ అయింది చూడండి, సెలెక్టెడ్ రేంజ్ కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. సేమ్ అది కాకుండా సపోజ్ ఇక్కడ నేను మాన్యువల్గా చేంజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్తే డేట్ ఏంది, 9/1/2018 నుంచి 11/7/2018. చూడండి, ఇది ఆటోమేటిక్గా ఇక్కడ మనకి హైలైట్ అయిపోయింది. చూసినట్లయితే ఈ 7 మంత్స్ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ హైలైట్ అయిపోయింది. ఈ 7 మంత్స్ ఆటోమేటిక్గా హైలైట్ అయిపోయింది. ఇదొకటి. ఇప్పుడు దీన్ని నార్మల్ సిచ్యువేషన్కి తీసుకొచ్చి, ఇప్పుడు ఇక్కడ ఇందులోనే ఇంకొకటి రిలేటివ్ ఉంది. రిలేటివ్ సెలెక్ట్ చేసింది. యాక్చువల్గా మనకి ఇంతకుముందు ఈ రిలేటివ్ ఎక్కడొచ్చేది, ఈ రిలేటివ్ ఇక్కడ ఉండేది, ప్లస్ ఈ బై డిఫాల్ట్ ఫిల్టర్స్లో కూడా ఉండేది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డేట్ అంటే ఈ డేటా సెట్లో ఉన్న లాస్ట్ డేట్ నుంచి నేను లాస్ట్ 3 మంత్స్కి వెళ్దాం అనుకుంటున్నాను. లాస్ట్ 3 మంత్స్ సెలెక్ట్ చేసిన అప్లై. చూడండి, ఇక్కడ లాస్ట్ 3 మంత్స్కి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ డేటా సెట్లో ఇన్ ద లాస్ట్ 3 మంత్స్ ఆఫ్ సెట్ బై -1 మంత్. ఓకే, దీన్ని నేను ఇప్పుడు లాస్ట్ 6 మంత్స్కి చేంజ్ చేసి అప్లై చేశాను. చూడండి, ఇది చేంజ్ అయింది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒక హ్యాండ్ సింబల్ వస్తుంది. ఈ హ్యాండ్ సింబల్ తోటి మీరు ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఈ ఫిక్స్డ్ సెలెక్షన్ ఉన్నాయి చూడండి, డేట్ ప్రకారం ఇది లాస్ట్ 6 మంత్స్, ఇక్కడ లాస్ట్ 6 మంత్స్ ప్రకారం ఇది డేట్. చూడండి, ఈ హ్యాండ్ సింబల్ వచ్చినప్పుడు మాత్రమే మీరు అలా అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. అంటే ఇది యూజర్స్కి బాగా ఈజీగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఇంకెక్కడ కనుక మీరు వెళ్ళినట్లయితే రిలేటివ్ డేట్లో లాస్ట్, దిస్, నెక్స్ట్, అదేవిధంగా 6 మంత్స్ ఫ్రమ్ లాస్ట్ డేట్ నుంచి. ఓకే, అదేవిధంగా నేను ఫ్రమ్ టుడే నుంచి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టుడే నుంచి తీసుకొని అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఏం లేవు. ఎందుకని, ఈ డేటా సెట్లోనే ద లాస్ట్ డేట్ వచ్చేసి 2019, మనం 2026లోను, అందుకని ఇది చూపించట్లేదు. ఓకే, సరే. ఇప్పుడు ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, ఇందులో ఫార్మాటింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ బటన్లోకి వెళ్ళేసి మీకు ఏదైతే బటన్ కలర్ ఉందో, ఐకాన్ కలర్, ఈ ఐకాన్ కలర్ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ చూడండి, ఈ కలర్లోకి చేంజ్ అయ్యింది డిఫాల్ట్ స్టేజ్. హోవర్ స్టేజ్లో నాకు ఎల్లో కనపడాలి. తర్వాత సెలెక్ట్ ప్రెస్డ్ స్టేజ్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఆన్ హోవర్ చేసినప్పుడు చేంజ్ అయింది, ప్రెస్ చేసినప్పుడు చేంజ్ అయింది. ఈ విధంగా మనం ఇక్కడ ఈ చేంజెస్ అనేవి కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ స్లైడర్, ఇది మనకి స్లైడర్. ఓకేనా, ఇది స్లైడర్.
సో ఈ స్లైడర్ని కావాలంటే మీరు టర్న్ ఆఫ్ చేయొచ్చు, స్లైడర్ని టర్న్ ఆఫ్ చేయొచ్చు. అదేవిధంగా టెక్స్ట్లోకి వెళ్తే సమరీ టెక్స్ట్, ఇది టెక్స్ట్ తీసేయచ్చు సమరీ టెక్స్ట్. సో ఈ విధంగా రకరకాల ఫార్మేటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది అనేది మనకి ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేటు ఈ మంత్లో. ఇది యూజర్స్కి ఇంతకుముందు దాకా మనం ఏం చేసాం, కొన్ని కస్టమ్ స్లైసర్స్ వాడాం, యాప్ సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసాం. బట్ ఏదైతే మనకి ఈ ఆప్షన్ వచ్చిందో డేట్ పికర్ ఆప్షన్, ఇక్కడి నుంచి ఇందులో ఏదైతే డేట్ పికర్ ఆప్షన్ వచ్చిందో ఈ ఆప్షన్ అనేది మనకి బాగా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. ఓకే, సో ఇది బై డిఫాల్ట్గా మీకు ఈ ఆప్షన్ రాదు. ఈ ఆప్షన్ రావాలంటే మీరు ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ప్రివ్యూ ఫీచర్స్లోకి వెళ్ళి ప్రివ్యూ ఫీచర్స్లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఆప్షన్ వచ్చేసి మనకి డేట్ పికర్ స్లైసర్ టు సెట్ రిలేటివ్ అండ్ మాన్యువల్ డేట్ రేంజెస్. ఈ ఆప్షన్ని మీరు చెక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ని టిక్ మార్క్ చెక్ చేసుకొని ఓకే చేసి పవర్ బిఐ డెస్క్టాప్ని రీస్టార్ట్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు ఈ ఆప్షన్ చూడగలరు. ఓకే, సో ఇది నాకు ఆల్రెడీ సెలెక్ట్ అయింది కాబట్టి నేను క్యాన్సిల్ చేశాను. సో ఇది ఒక అప్డేటు. దాని తర్వాత నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే ఓకే, నేను ఒక షేప్ మ్యాప్ తీసుకుంటాను. ఇక్కడ యాక్చువల్గా స్టిల్ ఇది ప్రివ్యూ అని చూపిస్తుంది, బట్ ఈ మంత్లో దీన్ని జనరల్ అవైలబిలిటీ కింద మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి లొకేషన్లో నేనేం చేస్తాను, స్టేట్ తీసుకుంటాను. ఓకే, దాని తర్వాత ఇక్కడ కలర్ శాచురేషన్ అంటే నేను ఇక్కడ నా మెజర్స్లోంచి సేల్స్ తీసుకుంటాను. సేల్స్ తీసుకుంటే ఇది ఆటోమేటిక్ ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది. ఇది డిఫాల్ట్ బిహేవియర్, మీ అందరికీ తెలుసు ఎవరెవరైతే షేప్ మ్యాప్ యూజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ కలర్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు రకరకాల కలర్స్ బ్లాంక్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు. ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్ శాచురేషన్ మీరు ఏ మెజర్ డ్రాగ్ చేయలేదు. సో దానికి అయినా కానీ మీరు కలర్ యూజ్ చేయాలి అనుకుంటే ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కండిషనల్ ఫార్మేటింగ్ ఇక్కడ గ్రేడియంట్ తీసుకొని, సో ఇది మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫీల్డ్ తీసుకోవాలి. ఏ ఫీల్డ్? టోటల్ సేల్స్ ఫీల్డ్ తీసుకొని, సో ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ తీసుకుందాం. ఓకే, ఒక్క నిమిషం. ఈ కలర్ తీసుకుని ఓకే చేస్తే చూడండి ఆటోమేటిక్గా ఇది చేంజ్ అయింది. అంటే ఇక్కడ మనం కలర్ శాచురేషన్లో వాల్యూని డ్రాగ్ చేయకపోయినా కానీ ఇక్కడ కండిషనల్ ఫార్మేటింగ్ యూజ్ చేసి మనం ఇది అనేది చేంజ్ చేయొచ్చు. సో ఇది ఒక అప్డేటు. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ దీంట్లో ఏం చేస్తానంటే నేను ఇంకొక స్లైసర్ తీసుకొని రీజియన్ తీసుకున్నాను. ఓకే, రీజియన్ తీసుకొని ఈ ఫార్మేట్ పెయింటర్ ఆప్షన్స్ అప్లై చేశాను. ఓకే, ఆప్షన్ చేసేసి దీన్ని డ్రాప్ డౌన్లో ఇంప్లిమెంట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ డ్రాప్ డౌన్ చేసినప్పుడు ఒక్క నిమిషం మీరు గమనించండి. ఇక్కడ ఏదైతే ఈ వాల్యూ చూసారా సెలెక్షన్ బాక్స్, ఇక్కడ ఏదైతే సెలెక్షన్ బాక్స్ ఉందో ఒక్క నిమిషం జూమ్ చేస్తాను. ఇక్కడ ఏదైతే సెలెక్షన్ బాక్స్ ఉంది చూసారా, ఇది ఈ కలర్తో మ్యాచ్ అవ్వట్లేదు. బట్ ఇక్కడంటే వేరే బ్యాక్గ్రౌండ్ కలరు. బట్ ఇన్ సమ్ కేసెస్లో బ్లాక్ ఉన్నప్పుడు అసలుకి ఇది మనకి మామూలుగా కనిపించదు అనమాట. సో ఈ మంత్లో వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ కలర్ను కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ చూడండి స్లైసర్ ఇది సెలెక్షన్ ఐకాన్. సో ఈ సెలెక్షన్ ఐకాన్ ఏంటంటే ఏదైతే ఈ కలర్ ఉందో ఈ కలర్ ఉన్న సేమ్ కలర్ కావాలి సెలెక్ట్ చేసుకొని, సేమ్ ఇదే కలర్ కాబట్టి ఈ కలర్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే చూడండి మనకి కనపడుతుంది. ఇంతకుముందు ఎలా ఉంది? ఇంతకుముందు ఇలా ఉంది. సో ఇదొక అప్డేట్ ఈ మంత్లో. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఆ అప్డేట్ వచ్చేసి డాక్స్ క్వెరీ వ్యూ గురించి. సో ఇక్కడ డాక్స్ క్వెరీ వ్యూలోకి వెళ్ళేసి సో ఇక్కడ ఏం చేద్దామంటే టాప్ 200ని క్వెరీ చేద్దాం. టాప్ 200ని రన్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి 200 రోస్, ఇదిగోండి 200 రోస్ వచ్చినాయి. సో దీన్ని ఎక్స్పాండ్ చేసి సో ఇక్కడ మీరు కనుక ఫ్యాబ్రిక్ ఐడియా ఉన్నట్టయితే ఫ్యాబ్రిక్లో కూడా మనకి ఎస్క్యూఎల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్లు ఈ విధమైన ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇది ఫస్ట్ టైం అనమాట డాక్స్ క్వెరీలో. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన వాల్యూస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలాగా మీకు కావాల్సిన వాల్యూస్ సపోజ్ ఇలా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు, అప్లై చేసేసి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఇది ఫిల్టర్ని క్లియర్ సార్ట్ చేసేసి ఓకే సెలెక్ట్ ఆల్ చేసేసి అప్లై చేద్దాం. దాని తర్వాత
మనం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ని నేను సార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎలాగా? స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఇలా సార్ట్ కూడా చేయొచ్చు. ఈ ఆప్షన్స్ అనేది ఫస్ట్ టైం అనమాట మనకి ఈ డాక్స్ కొరీవీలో. అంతకుముందు ఈ విధమైన ఆప్షన్స్ లేవు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ మనకు ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఈ స్కాటర్ ప్లాట్ సెలెక్ట్ చేశాను. మీరు గమనించండి ఇక్కడ దీన్ని ఫోకస్ మోడ్లో పెడతాను. చూడండి కొన్ని బబుల్స్ అనేవి మనకి కట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఈ బబుల్ కట్ అయింది, ఇక్కడ కూడా కొన్ని కట్ అవుతున్నాయి. సో ఇక్కడ దానికి మనకు ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ వచ్చిందనమాట. ఈ మార్కర్స్ని ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఇక్కడ రౌండ్ మార్కరు, ఇక్కడ చూడండి ఆటో ఫిట్ మార్కర్స్. ఆటో ఫిట్ అంటే ఈ ఏదైతే బబుల్స్ ఉన్నాయో ఈ బబుల్స్ కట్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది. సో ఇది టర్న్ ఆన్ చేసి అనుకోండి, చూడండి మీకు ఇక్కడ ఏ బబుల్ కట్ అవ్వలేదు. చూడండి టర్న్ ఆఫ్ చేస్తున్నా, టర్న్ ఆన్ చేస్తున్నా, ఇది ఒక ఆప్షన్. అదేవిధంగా ఈ బబుల్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఈ సైజ్ మల్టిప్లైర్ ఉంది, దీంతో మీరు చూడండి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ మీరు దీన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, సైజ్ మల్టిప్లైర్. సో ఇది మనకి ఇంకొక ఆప్షన్ అనమాట. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కాలం చార్ట్లో మీరు ఎక్స్ యాక్సిస్లో కనుక వెళ్తే మనకి రౌండ్ రేంజ్ అని ఒక ఆప్షన్ చూడండి. ఇది ఇప్పుడు టర్న్ ఆన్ చేస్తాను. టర్న్ ఆన్ చేస్తే మనకి నెక్స్ట్ 0.72 తర్వాత ఏదైతే ఈ యాక్సిస్ వాల్యూ ఉందో అది చూపిస్తుంది. ఇది టర్న్ ఆఫ్ చేస్తే అది చూపించట్లేదు. అంటే మేబీ కొంతమంది ఇది అవసరం లేదు, ఆల్రెడీ మనం 0.72కి రీచ్ అయ్యాం కదా, ఇది ఎందుకు అంటారు. ఆ టైంలో మీరు ఇది టర్న్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్ మీరు దీన్ని చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ నాకు టోటల్ సేల్స్, టోటల్ ప్రాఫిట్, టోటల్ ఆర్డర్ కొంటే అలాంగ్ విత్ ఐకాన్స్ ఉన్నాయి. సో ఈ మంత్లో వచ్చిన ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, మీరు ఇమేజ్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇమేజెస్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ టోటల్ సేల్స్ తీసుకున్నా. ఇక్కడ స్టేట్స్ ఉన్నాయి. మీరు కనుక బటన్స్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే బటన్స్ కాన్సెప్ట్లో మనకి హోవర్, ప్రెస్డ్ అలా ఐడియా. ఇక్కడ నేనేంది డిఫాల్ట్ హోవర్ స్టేజ్లో ఇప్పుడు ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సేల్స్కి వచ్చేసి ఎల్లో. ఓకే, నెక్స్ట్ టోటల్ ప్రాఫిట్కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ బ్యాక్గ్రౌండ్. నేను ఇమేజ్ ఆల్రెడీ ఇంతకు ముందే అప్లోడ్ చేశాను. మీరు అడగచ్చు ఇమేజ్ ఎలా వచ్చింది. చూడండి ఇక్కడ నేను దానికి నా లోకల్ మెషిన్ నుంచి ఇమేజ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి, ఇమేజ్ ఎఫెక్ట్స్ కాదు యాడ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసి, ఇప్పుడు నెక్స్ట్ ప్రాఫిట్ కాబట్టి నేను మోర్ కలర్స్లోకి వెళ్ళి గ్రీన్ తీసుకుని లైట్ గ్రీన్ తీసుకుంటాను. ఆల్ స్టేట్లో ఉంది, హోవర్ స్టేజ్లో తీసుకుంటాను. హోవర్ స్టేట్లో బ్యాక్గ్రౌండ్ ఆన్ చేసి ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఆర్డర్ క్వాంటిటీ. సో ఆర్డర్ క్వాంటిటీ కూడా ఇక్కడ స్టేట్ వచ్చేసి హోవర్ స్టేటు. సో ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఎఫెక్ట్స్లో యాడ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసి, సో ఇందులో ఆర్డర్ క్వాంటిటీ కదా లైట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. ఇప్పుడు మూడింటికి యాడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఆన్ హోవర్ చేస్తే ఎల్లో కలర్, ఇక్కడ మనకి గ్రీన్ కలర్, ఇక్కడ ఆర్డర్ క్వాంటిటీ. సో ఇది ఈ మంత్లో వచ్చిన మనకి ఒక కొత్త అప్డేట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే మనకి ఈ టేబుల్లో సెగ్మెంట్ వైజు, రీజియన్ వైజు టోటల్ సేల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి రీజియన్, స్టేటు, సెగ్మెంటు, షిప్ మోడ్. సో మనం ఆల్రెడీ డ్రిల్ చేసి ఉన్నాం. సో ఇక్కడ టోటల్ సేల్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు మంత్లో మనకి వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏంటి అంటే, లేఅవుట్లో కనుక వెళ్ళినట్టయితే గ్రూ టు ఫిట్ అంటే ఆటోమేటిక్ గ్రూ టు ఫిట్ అయింది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ విడ్త్ పెట్టుకొని, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఫిక్స్డ్ విడ్త్ పెట్టుకొని 90 ఉంది, సపోజ్ 90ని 100 చేశాను. సో 100 చేసి 100 చేంజ్ అయ్యింది. సో ఇదొకటి. అది కాకుండా ఫిట్ టు కంటెంట్ పెట్టుకొని కస్టమ్ విడ్త్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నాం, ఫిట్ టు కంటెంట్ తీసుకుని కస్టమ్ విడ్త్స్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ టోటల్ సేల్స్ అంటే ఇది మనం ఇక్కడ కండిషనల్, ఇంతకుముందు ఈ కండిషనల్ ఫార్మేటింగ్ ఆప్షన్ లేదు, దీనికి కండిషనల్ ఫార్మేటింగ్ అప్లై చేయొచ్చు. ఎలాగా? నేను ఆల్రెడీ ఒక పారామీటర్ క్రియేట్ చేశాను, ఒక ఫీల్డ్ పారామీటర్ 200 పెట్టాను, ఇంక్రిమెంటల్ వచ్చేసి 1 ఫీల్డ్ పారామీటర్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఈ టోటల్ సేల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫీల్డ్ వాల్యూలో కాలం విడ్త్ వాల్యూ ఇది తీసుకోండి, సెలెక్ట్ చేయండి, ఓకే చేయండి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఈ ఫీల్డ్ పారామీటర్ వాల్యూ ఉంది కదా, చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గమనించండి. ఇక్కడ నేను దీన్ని ఇంక్రీజ్ చేశాను 119కి. చూడండి ఇంకా
ఇక్కడ వాల్యూ పెరుగుతుంది. సపోజ్ ఇక్కడ నేను తగ్గిస్తే వాల్యూ చూడండి తగ్గిపోయింది, అంటే 51 పిక్సెల్స్. అంటే మనం యూజర్కి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వచ్చు. ఈ విధంగా వాళ్ళు కాలం విడ్త్ని డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ రీజియన్కి కూడా కావాలనుకుంటే, ఎందుకంటే మనకు రీజియన్ ఒక కాలమే ఉంది కాబట్టి కావాలంటే రీజియన్కి కూడా మీరు సేమ్ ఇదే అప్లై చేయొచ్చు. సో ఇది మనకి ఒక అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు మనకి కేటగిరీ రీజియన్ టోటల్ సేల్స్ ఉన్నాయి. కేటగిరీ రీజియన్ టోటల్ సేల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ రీజియన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెగ్మెంట్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ రీజియన్ కాదు, సెగ్మెంట్ రీజియన్లో షిప్ మోడ్ డ్రాగ్ చేసిన తర్వాత ఏంది, ఇప్పుడు మనం మాన్యువల్గా ఇలా డ్రిల్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ కాలమ్స్ని ఇలా డ్రిల్ డౌన్ చేసుకోవాలి, ఓకేనా. బట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసి ఫస్ట్ కాలమ్ హెడర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, ఇది కొత్తగా ఈ మంత్లో వచ్చిన అప్డేట్ మాత్రమే. ఇంతకుముందు మనకి ఈ ఆటో ఎక్స్పాండ్ ఆప్షన్ లేదు. సో దీన్ని టర్న్ ఆన్ చేయండి. అదేవిధంగా రో హెడర్స్లోకి వెళ్ళేసి రో హెడర్స్లో కూడా ఈ ఆటో ఎక్స్పాండ్ ఆప్షన్ని టర్న్ ఆన్ చేసేయండి. రో హెడర్స్లో కూడా వెళ్ళేసి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే కేటగిరీ అండర్లో సెగ్మెంట్ చూడండి ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయింది. అదేవిధంగా రీజియన్ అండర్లో షిప్ మోడ్ చూడండి ఆటోమేటిక్గా. ఈ విధంగా మనకి ఈ ఆటో ఎక్స్పాండ్ ఆప్షన్స్ అని ఈ మంత్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్. ఓకే, నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. ఇది జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు ఇక్కడ నాకు రీజియన్ టోటల్ సేల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆన్ హోవర్ చేస్తుంటే రీజియన్ వైజ్ టోటల్ సేల్స్ చూస్తున్నాం టూల్ టిప్లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనకి అడిషనల్గా టూల్ టిప్ అనే ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్వాంటిటీ చూడాలనుకుంటున్నారు, డైరెక్ట్గా క్వాంటిటీని ఇక్కడ డ్రాగ్ చేస్తే ఇక్కడ ఆన్ హోవర్ చేసినప్పుడు టూల్ టిప్ కూడా చూపిస్తుంది. బట్ ఫర్ ఏ చేంజ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ సేల్స్ వైఓవై అంటే లాస్ట్ ఇయర్ సేల్స్, అదేవిధంగా సేల్స్ వైఓవై పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్. ఇప్పుడు ఇక్కడ ఆన్ హోవర్ చేస్తే సపోజ్ వెస్ట్ రీజియన్ టోటల్ సేల్స్ ఇంత, లాస్ట్ ఇయర్ సేల్స్ ఇంత, ఇయర్ ఓవర్ ఇయర్ ఇంత, ఓకే. అదేవిధంగా సెంట్రల్ టోటల్ సేల్స్ ఇంత, సేల్స్ ఇంత, లాస్ట్ ఇయర్ సేల్స్ ఇంత, ఈ విధంగా మీకు వాల్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు అడగచ్చు ఇక్కడ ఏముంది అనేసి. మీరు ఫస్ట్ ఫార్మాట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, ఇక్కడ టూల్ టిప్స్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది టూల్ టిప్ ఫీల్డ్స్ ఓన్లీ. ఇది అంతకుముందు ప్రీవియస్ అప్డేట్స్లో ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చూపిస్తుంది మనకి రీజియన్ టోటల్ సేల్స్ వైఓవై. బట్ టూల్ టిప్లో మనం ఏ ఫీల్డ్స్ యూజ్ చేసాం, వైఓవై అండ్ సేల్స్ వైఓవై పర్సంటేజ్. సో ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని టర్న్ ఆన్ చేస్తే మీరు ఒక మ్యాజిక్ చూస్తారు. రీజియను టోటల్ సేల్స్ కనపట్టలేదు. ఎందుకు? ఇక్కడ మనం దీన్ని టర్న్ ఆన్ చేసి పవర్ బి అని అడుగుతున్నాను, బాస్ మీరు ఓన్లీ టూల్ టిప్ ఫీల్డ్స్ మాత్రమే చూపించండి, మిగిలిన ఫీల్డ్స్ నాకు అవసరం లేదు. అందుకని ఇది మనకి ఇలా చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది సెంటెన్స్ అనేది. అసలు ఇదేంటో మనం ఒకసారి చూద్దాం. సో దీనికి టైప్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను డిస్క్రిప్షను, దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇందులో మీరు ఈ ఫ్లవర్ బ్రాకెట్ వాడాలి. ఇక్కడ చూసినట్టు రీజియన్ అంటే ఇది డైనమిక్గా తీసుకుంటుంది. రీజియన్ హ్యాడ్ సేల్స్ వైఓవై ఇంత, సేల్స్ వైఓవై ఇంత ప్రీవియస్ ఇయర్ సేల్స్, తర్వాత ఇంత ఇయర్ చేంజ్ ఉంది, చేంజ్ ఇన్ సేల్స్ ఫ్రమ్ ద, ఇదంతా హార్డ్ కోడెడ్ టెక్స్ట్. ఏదైతే మీరు ఫ్లవర్ బ్రాకెట్లో పెడతారో అది మాత్రమే డైనమిక్. అంటే మనం రీజన్ టు చేంజ్ అయ్యే కొద్దీ మనకు ఆటోమేటిక్గా ఇది చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. వెస్ట్ రీజియన్స్ హ్యాడ్ ఇంత సేల్స్, ఇంత చేంజ్ ఉంది, సేల్స్ ఫ్రమ్ ద సేమ్ పీరియడ్ లాస్ట్, టోటల్ సేల్స్ ఇంత, టోటల్ సేల్స్ అక్రాస్ ద ఆల్ ఇయర్స్ ఇంత. అదేవిధంగా ఈస్ట్ రీజియన్ ఇంత చేంజ్, టోటల్ సేల్స్ అక్రాస్ ఆల్ ద ఇయర్స్ ఈస్ట్ రీజియన్లో ఇంత. చూడండి ఇక్కడ ఆటోమేటిక్ డైనమిక్గా. సో ఇది మనకి ఎంతో హెల్ప్ఫుల్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇది టర్న్ ఆఫ్ చేస్తే ఇక్కడ ఇది వస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు టూల్ టిప్స్ ఫీల్డ్స్ ఓన్లీ అని పెట్టేసి ఇక్కడ సెలెక్ట్ చేసినా కానీ ఇదే వస్తుంది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు బోల్డ్ వాల్యూస్, ఇక్కడ ఈ డైనమిక్ వాల్యూస్ బోల్డ్ అవుతున్నాయి. మీరు అవి బోల్డ్ అవటం ఇష్టం లేదనుకోండి, దాన్ని టర్న్ ఆఫ్ చేయండి. ఇప్పుడు నార్మల్గా వస్తుంది ప్లెయిన్గా. సో ఇది నేను ఈ మంత్ అప్డేట్స్లో బాగా లైక్ చేసిన అప్డేట్. ఇది చాలా హెల్ప్ఫుల్ మనకి ఫర్ రియల్ టైంలో కూడా క్లయింట్స్కి చాలా క్వశ్చన్స్ ఆన్ చేయడానికి. నెక్స్ట్ లాస్ట్ అప్డేట్, ఈ వీడియోకి లాస్ట్ అప్డేట్ చూద్దాం. సో ఇంకొక లాస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే మీకు ఇక్కడ ఈ అజూర్ మ్యాప్ ఉంది. అజూర్ మ్యాప్లో లొకేషన్లో వచ్చేసి నేను స్టేట్ వాడాను, లెజెండ్లో సెగ్మెంట్, సైజ్లో టోటల్ సేల్స్.
సో ఇప్పుడు ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు గనక కస్టమ్ చార్ట్స్ ఒక చార్ట్ ఉంది. డైనమిక్ బార్ చార్టో ఏదో మనం ఇట్లా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ బార్స్ అన్ని సెలెక్ట్ అయిపోతాయి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నేను ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఆ ఏరియాలో ఉన్న స్టేట్స్ సెలెక్ట్ అవ్వాలి. అది ఎలాగా? ఫార్మాట్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళేసి ఇక్కడ మీరేం చేస్తారు అంటే ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఈ చార్ట్‌ని సెలెక్ట్ చేసుకొని మ్యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళేసి మ్యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఓకే. లేయర్ సెట్టింగ్సా? మ్యాప్ సెట్టింగ్స్‌లోనే కంట్రోల్స్ కింద సెలెక్షన్ ఇక్కడ చూడండి. సెలెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే సెలెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో దీన్ని టర్న్ ఆన్ చేయండి. ఇది టర్న్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఒక యారో మార్క్ చూసారు. అంతకుముందు లేదు ఈ యారో మార్క్. కావాలంటే చూడండి. యారో మార్క్ ఇప్పుడుంది యారో మార్క్. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి ఈ షేప్ సెలెక్ట్ చేసుకోండి. సర్కిల్ సెలెక్షన్. సో ఇప్పుడు సర్కిల్ సెలెక్ట్ అయింది కదా. ఈ ప్లస్ బటన్ వచ్చినప్పుడు ఇలా ఇప్పుడు చూడండి ఆ ఏరియా వరకు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయినాయి. నెక్స్ట్ ఇది ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఏరియా వరకు హైలైట్ అయినాయి. చూసారా? ఇది. సో ఈ సెలెక్షన్ అనేది ఈ మంత్లో ఉన్న కొత్త ఫీచర్. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే సెర్చ్ బై టైమ్ ఆర్ డిస్టెన్స్ లేదంటే మీరు డిస్టెన్స్లో కూడా ఇక్కడ కిలోమీటర్సా, మైల్సా, మీటర్సా సెలెక్ట్ చేసుకోవచ్చు. అవుట్లైన్ ఏరియాస్ అంటే ఈ అవుట్లైన్ నుంచి వస్తుంది. ఈ విధంగా ఇక్కడ మనకి సెలెక్షన్కి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇది ఒక అప్డేట్ ఈ మంత్లో. సో ఈ మంత్లో మీరు కనుక చూసుకున్నట్టయితే చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10+ అప్డేట్స్. సో ఇందులో మీరు నన్ను అడిగితే నేను లైక్ చేసే అప్డేట్ ఏంది అంటే ఈ టూల్ టిప్ నాకు బాగా చాలా నచ్చింది. సో అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని అప్డేట్స్లో మీ ఫేవరెట్ టూల్ టిప్ని ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని అందరూ లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. KSR డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.